మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, క్రైస్తవ జీవిత యాత్రలో మన యొక్క విశ్వాసమును కనుబరుచున్నట్లు, మన విశ్వాసము అనేక మంది తెలుసుకొనున్నట్లు, మన విశ్వాసములో దాగి ఉన్నటువంటి ఒక చక్కని ప్రేమను వారి రుచి చూచున్నట్లు మనము మన యొక్క విశ్వాస ప్రేమను కనుపరుచు వారమై ఉన్నామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మన విశ్వాసము వెల్లడి అగుటతోనే మన విశ్వాసము అనేక మంది తెలుసుకొనుటకై ఈ భూమి మీద మన యొక్క ప్రేమను ఇతరులకు కనుపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. గమనించండి, విశ్వాసముతో కూడిన ప్రేమయు ఏముండాలంట? ప్రేమకు విశ్వాసముతో కూడిన ప్రేమ ఉండాలి. విశ్వాసము లేని ప్రేమ లోక ప్రేమ. విశ్వాసము లేని ప్రేమ నీ యొక్క భౌతికమైన, శారీరకమైన, లేకపోతే నీ వాంఛలతో కూడినటువంటి ప్రేమై ఉంటుంది. విశ్వాసముతో కూడిన ప్రేమ ఒక్కటే దైవికమైన ప్రేమ. దానినే మనము అగాపే అంటున్నాం. దైవికమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా విశ్వాసముతో కూడి ఉంటుంది. అట్టి విశ్వాసము మనము ప్రేమ రూపములో చూపించాలి. అట్టి విశ్వాసమును మనము క్రియలతో కనబరచాలి. కనుక విశ్వాసము క్రియారూపకముగా దాల్చినప్పుడు అది చేసే పని యొక్క పేరే ప్రేమ. ఆ ప్రేమ ఉప్పొంగదు. ఆ ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ఆ ప్రేమ ప్రతిదీ ఓర్చుకుంటుంది. కనుక ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని బైబుల్ ఏ రీతిగా అయితే తెలియపరుస్తుందో, విశ్వాసముతో కూడిన ప్రేమ గనక నీలో లేకపోతే మీరు విశ్వాసమును కనబరచలేని వారై ఉంటున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. గమనించండి, విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన, అది విశ్వాసముతో కూడినటువంటి మన యొక్క ప్రేమ అనేక మంది జ్ఞాపకము చేసుకొనున్నట్లు, అనేక మంది మన విశ్వాసమును గుర్తించున్నట్లు ఈరోజు
మన యొక్క క్రైస్తవ జీవితమును ఇతరులకు చూపించువారమై ఉండాలి. ఇతరులు దానిని చూచువారై ఉండాలి. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో చూచినట్లయితే, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఈరోజు క్రైస్తవ్యము కాదు విస్తరించాల్సింది, క్రీస్తు నందలి ప్రేమతో కూడిన విశ్వాసము విస్తరించాలి. దయతో గమనించు, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ్యమును విస్తరింపచేస్తున్నాం. క్రైస్తవులు పెరుగుతున్నారని చెప్పుకుంటున్నాం. క్రైస్తవ్యులు అని చాలా గొప్పగా డంబంగా చెప్పుకుంటున్నాము. కానీ విస్తరించవలసినటువంటిది అత్యధికముగా ఉండవలసింది ఏమిటంటే విశ్వాసముతో కూడిన ప్రేమ. ఈరోజు విశ్వాసము కనబడటం లేదు, ప్రేమ కనబడటం లేదు. ప్రతి ఒక్కరూ మేము క్రైస్తవులం, మేము క్రైస్తవులం, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం, మేము చర్చికి వెళుతున్నాం, మేము టెంపుల్కి వెళుతున్నాం అని చెప్పుకుంటూ విశ్వాసమును ప్రేమను లేని క్రైస్తవ జీవితము జీవిస్తున్న మీరు ఏ రీతిగా ఈ లోకములో క్రీస్తు కొరకు సాక్షులుగుంటారు? ఏ రీతిగా మీరు క్రీస్తుకు మాదిరిగా బ్రతుకుతారు? గమనించి ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైనటువంటి కాలములో మనము విస్తరింప చేయవలసినటువంటిది విశ్వాసముతో కూడిన ప్రేమ మాత్రమే. గమనించండి, క్రైస్తవ్యము కాదు సుమా. మత ప్రచారం అని మనుష్యులు విర్రవీగుతున్నారు, మనుష్యులు ఆందోళన చెందుతున్నారు, మనుష్యులు విషం గక్కుతున్నారు. విశ్వాసముతో కూడినటువంటి ప్రేమను మనము గనక విస్తరింప చేస్తున్నట్లయితే, ప్రచారము చేస్తున్నట్లయితే, కనపరుస్తున్నట్లయితే, ఈరోజు అనేక మంది క్రీస్తు ప్రేమను బట్టి మనలను వారు గౌరవించడమే కాకుండా మనలను ప్రేమతో వారి హృదయాలలోనికి, వారి ఇండ్లలోనికి ఆహ్వానిస్తారు. గమనించండి, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినములలో క్రైస్తవులుగా బ్రతకడము కన్నా క్రీస్తునందలి విశ్వాసముతో కూడిన ప్రేమతో చావడం మంచిది. క్రీస్తునందలి ప్రేమ, క్రీస్తునందలి విశ్వాసం మనము కలిగి ఉన్నప్పుడు అది అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. సవాళ్ళు ఉండవు, త్యాగాలు ఉండవు, తర్కాలు ఉండవు, వాదనలు ఉండవు, కక్షలు ఉండవు, భేదాలు ఉండవు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు?
క్రీస్తు నందలి విశ్వాసముతో కూడిన ప్రేమను ఈరోజు పంచకుండా యేసు క్రీస్తుని యొక్క బోధ అంటూ మత ప్రచారముగా చేస్తూ నీలో ఉన్నటువంటి అవిశ్వాసపు బ్రతుకును, వేషధారణను, నీ యొక్క తోడేలు బ్రతుకును, నీ నక్క జిత్తులను ఉపయోగిస్తూ దేవుని యొక్క నామమునకు అవమానము తీసుకొస్తున్నావు. దేవుని యొక్క విశ్వాసము, దేవునిపై నమ్మకము, దేవుని యందు ఒక మంచి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసము పెరగక మత ప్రచారం పెరుగుతుంది. ఈ మత ప్రచారం యేసయ్య చెయ్యమనలేదు. మత ప్రచారము కొరకు ప్రణాళికలు వేయమనలేదు. మత ప్రచారము కొరకు మనుష్యులను మభ్యపెట్టమనలేదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న ప్రతి వ్యక్తికి అది శక్తి. అదే క్రీస్తు నందలి విశ్వాసముతో కూడినటువంటి ప్రేమ. ఈరోజు అట్టి ప్రేమ కొదువైపోతుంది. విశ్వాసముతో కూడిన ప్రేమ లేక ప్రజలు అవిశ్వాసముతో, ద్వేషముతో, విషము చిమ్ముతూ మనుష్యుల మీదకు మనుష్యులు చెలరేగుతున్నటువంటి ఈ దుర్దినములలో నీ విశ్వాసమును కనపరుచుటకు దేవుడు నీ ఎదుటుంచినటువంటి ఒక చక్కని స్థితి ఏమిటంటే ప్రభు ప్రేమను పంచటం. ప్రభు ప్రేమను అనేక మందికి అందించడం, ప్రభు ప్రేమలో అనేక మంది జీవించడం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఈరోజు దేవుని ప్రేమ లేక మనుషులు తల్లడిల్లిపోతున్నారు. అందుకే మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములయన్యు జ్ఞానమంత ఎరిగిన వాడనను కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. గమనించండి ఎంత చక్కని మాటనో. మరి కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. కనుక ప్రేమే జగతికి మూలం, ప్రేమే శాశ్వతం. ఆ ప్రేమే విశ్వాసమునందు మనలను స్థిరపరిచేది. కనుక అట్టి ప్రేమతో కూడినటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండుటయే కాకుండా ఆ ప్రేమకు మనము సాక్షులముగుండాలి. ఆ ప్రేమను మనము ఈ లోకములో కనుపరుచువారమై ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా మరి తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటలను మనము చదువుకుందాం. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో చదువుతున్నాను, వినండి. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ
డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, అమర్యాదగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎంత మంచి మాట! పిల్లవాని వలె పిల్ల చేష్టాలు చేస్తున్నారు. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమను చూపించేటువంటి విశ్వాసులుగా మనము ఈ భూమి మీద బ్రతుకుదాం. క్రైస్తవ జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ. అందుకే మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు అవసరమే. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ కనుక అట్టి ప్రేమను కనబరిచేటువంటి బిడ్డలముగా, అట్టి ప్రేమను అనేక మందికి పంచే ఒక చక్కని క్రీస్తు యోధునిగా, క్రీస్తు సైనికునిగా, క్రీస్తు పరిచారకుడుగా, క్రీస్తు సేవకునిగా నిన్ను నీవు కనబరుచుకో. వాదనలయందు వ్యర్థులైపోబాకండి, తర్కములయందు తరిగిపోబాకండి. నీ జీవితాలను పాడు చేసుకొనక ప్రభు అయిన క్రీస్తు ప్రేమను కలిగి విశ్వాస సంబంధుల వలె, విశ్వాసము కలిగినటువంటి మనుష్యుల వలె ప్రభు కొరకు బలముగా పనిచేద్దాం. ఎందుకంటే నేటి దుర్దినములలో మనలను కాపాడేది, బాగు చేసేది, భద్రము గుంచేది మూడే. మొదటిది దేవుడు, రెండవది మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ మాటలు, మీ నిర్ణయాలు, మూడవది మీ జాగ్రత్త. బీ కేర్ఫుల్. బహు జాగ్రత్తగా ఉండండి. ప్రవర్తనలో, మాటలో, విశ్వాసములో, ప్రేమలో, ప్రార్థనలో మనము బహు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చియు జాగ్రత్త పడు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడు. ఈరోజు ఈ మూడు లోపించటం వల్లే మనుష్యులు వ్యర్థమైన వాటి జోలు పోయి వారి జీవితాలను నిష్ప్రయోజనముగా మార్చుకుంటున్న ఈ దుర్దినములలో దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి నీ ప్రవర్తనంతటిపై ఆయన అధికారమును ఒప్పుకొని మంచి తలంపులు, మంచి ప్రణాళికలు కలిగి ప్రభు కొరకు జీవిస్తూ బహు జాగ్రత్తగా ఈ లోకములో మనము జీవించాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.